మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రచారాలు మాత్రం డోర్ టు డోర్ కూడా చేస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా వదలకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ నాయకులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రదీప్ గారు ఉన్నారు. ప్రదీప్ గారు, ఎట్లా జరుగుతుంది అనుకోవచ్చు ప్రచారం? ఎందుకంటే కాంగ్రెస్ మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమాతో ఉన్నారు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది ఏం లేదు, భారతీయ జనతా పార్టీకి పట్టం కొట్టబోతున్నారని బీజేపీ ప్రచారము. సో బీఆర్ఎస్ ఏ విధంగా ఉంది, జనాలు ఏమంటున్నారు? మీరే చూస్తున్నారు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కూడా కనిపిస్తుంది మనకి. ఏ గల్లీలో చూసినా నాలాలు పొంగకుండా డ్రైనేజ్ సిస్టమ్ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా అయిపోయింది. గతంలో ఇక్కడ పనిచేసిన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు విపరీతమైన డెవలప్మెంట్ బాగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. గవర్నర్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అయితేనేమి, షాదీ ముబారక్లు అయితేమి, స్కీమ్లు అయితేమి, ప్రతి పేదవాడి తలుపు తట్టిన స్కీమ్లన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. ఇవాళ చూసుకుంటే ఎవరి కాళ్ళు మేమే గెలుస్తాం, మేమే, అది కామన్. మీరు కే పాల్ గారిని అడిగినా ఆయన కూడా మేమే గెలుస్తామంటారు. అది కాదు, మేము బీఆర్ఎస్ అనేది ఇప్పుడు పోల్చడం అంటే ఏ పార్టీ అయినా అదే చెప్తుంది కదా. నేనేమంటున్నా అంటే, మీరు వాళ్ళ మాటలు ఉన్నాయి, మేము ప్రజల గుండెల్లో ఉన్నాం. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో శాశ్వతమైన ముద్ర తెలంగాణలో వేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారి సేవలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా ప్రజలు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు, బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. వాళ్ళ పిల్లలు తిరిగినా కానీ, మేము తిరిగినా కానీ, అసలు మీరు రాకండి మేము వేస్తామని చెప్తున్నారు. అంత రెస్పాన్స్ ఉంది. సేమ్ కాలనీస్లో అదే పరిస్థితి ఉంది, స్లమ్స్లో అదే పరిస్థితి ఉంది. మీరు చూస్తుంటే ఎక్కడెక్కడ సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ కాలనీల్లో కానీ, బస్సుల్లో కానీ విపరీతమైన సమస్యలతో పబ్లిక్. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పర్సనల్ గా అటాక్ చేస్తుంది కదా. ఇప్పుడు పబ్లిక్ అన్ని గమనిస్తుంటారండి. ఈ పర్సనల్ ఇవన్నీ కొంచెం మనకి ఏదంటే, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నోళ్ళు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ఆలోచిస్తారు. ఇవన్నీ చేసినంత మాత్రాన ఏదో మనం అవతలని డిఫేమ్ చేద్దాం అనుకుంటే అది అయ్యేది కాదు. అసలు బీఆర్ఎస్ అంటేనే భయం లేని పార్టీ. అది అర్థమైందా? భయం లేని పార్టీ. వాళ్ళని చూపిస్తే టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం అంతే. ఖచ్చితంగా ఉందండి. సార్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతున్నారు, కేటీఆర్ గారు ఎప్పుడు వస్తారు, హరీష్ రావు గారు ఎప్పుడు వస్తారు, పెద్ద ఆయన ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. 100% జెండా ఎగరేస్తున్నాం ఇక్కడ. 100% వన్ సైడ్. 100% లేదు, గులాబీ జెండా రాసుకోవచ్చు మీరు. 100% అంటే 100%. సో November 14th ఇదే రిపీట్ అవుతుంది. 100% ఇదే రిపీట్ అవుతుంది. హైదరాబాద్ మొత్తం కూడా ఇదే రిపీట్ అవుతుంది. మీకు అనుమానం లేదు దాంట్లో. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారా ఇంకోలా అనేది మాట్లాడతలేండి. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. నేను చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడిన దాంట్లోనే మీకు మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థం కావాలి. బాకీ కార్డులు ఎంతవరకు అంటే మీకు సపోర్ట్? మేము మిస్ అయిన పాయింట్లు కూడా పబ్లిక్ యాడ్ చేస్తున్నారు మాతో. సార్ ఇంకా ఇది కూడా ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు అది పెట్టలేదు, దీంట్లో ఇది పెట్టాలి అని చెప్తున్నారు వాళ్ళు చేసిన స్కీమ్లు ఏంటంటే పబ్లిక్ లో రీచ్ అవ్వలేదు. మేము చేసిన ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి ఆల్రెడీ. November 14th కలుద్దాం ప్రదీప్ గారు. ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా థ్యాంక్ యూ.